అంటే ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ కూడా ఆర్గానిక్ ఆయిల్స్ వస్తున్నాయి. తర్వాత ఏమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అలాగే కొన్ని అవి వాడకం మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. తర్వాత అలాగే కొన్ని రకాల పాత్రలు, అంటే వీటిలోనే వండితే మంచిది హెల్త్కి, వీటిలో నాన్ స్టిక్ వాటిలో వాడితే మంచిది కాదు, ఇటువంటివి కూడా చాలా అభిప్రాయాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. వాటి గురించి ఒక న్యూట్రిషనిస్ట్గా మీరేం చెప్తారు? దిస్ ఈజ్ అ వెరీ వైడ్ టాపిక్ అండి నిజానికి. బట్ జస్ట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఆయిల్స్ విషయంలో అండి, రిఫైనింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాసెసెస్ దట్ ఈస్ నెసెసరీ. అన్నీ కోల్డ్ ప్రెస్డే మంచిది అంటే మీకు కోల్డ్ ప్రెస్డ్ తీసుకునే అవకాశం ఉంటే, అది కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉండి, అలాగే తక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కోల్డ్ ప్రెస్డ్ వాడండి, నష్టమేమీ లేదు. అయితే అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటే ఏదో బాగా డేంజర్ అని కాదు. రెప్యూటబుల్ సోర్సెస్, కరెక్ట్ అయిన బ్రాండ్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు చాలా వరకు రిఫైన్డ్ ఆయిల్స్ ఆ ప్రాసెసింగ్లో పార్ట్ కింద ఇనిషియల్గా ఆయిల్ సీడ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి అది అంటారు. కానీ రెగ్యులేషన్స్ వలన తిరిగి కొన్ని న్యూట్రియంట్స్ అనేది యాడ్ చేయటం జరుగుతుంది. విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ కానీ ఈ తిరిగి ఆయిల్స్కి యాడ్ చెయ్యాలి అనేది రూల్ కూడా. ఓకే, అంటే మనం ఇప్పుడు చూస్తాము విత్ ఎన్రిచ్డ్ విత్ విటమిన్ ఏ, కరెక్టేనా? కరెక్టే అండి, వాళ్ళు చెయ్యాలి కంపల్సరీ కాబట్టి చేస్తారు. సో అలాంటప్పుడు యూజింగ్ దోస్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇస్ ఫైన్. నేను అన్నట్టు రెప్యూటబుల్ బ్రాండ్స్, ఎందుకు ఏమైనా తేడాలు వస్తే ద ఎంటైర్ బ్రాండ్ విల్ కొలాప్స్. సో దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ దేర్ ప్రోడక్ట్ ఈస్. అటువంటివి చూస్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్స్ విషయానికి వస్తే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద క్వాంటిటీ యూ యూజ్. ఎలాంటి క్వాలిటీ తీసుకున్నా, ఏం తీసుకున్నా, రోజుకి ఎంత వాడుతున్నారు అనే దాని మీదే దాని ఎండ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొచ్చినా ప్రతిరోజు పూరీలు వడలు చేసుకొని తింటే దానివల్ల మీకు ఆరోగ్యానికి ఏం బెనిఫిట్స్ ఉండవు. ఏ ఆయిల్ తీసుకొచ్చినా తక్కువ క్వాంటిటీలో అవసరమైన మేరకే వాడుకోవాలి. నిజానికి విజిబుల్ ఆయిల్ అండ్ ఫ్యాట్ అనేది మన శరీరానికి పెద్దగా అవసరం లేదు.